వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్న శివరాత్రి పూజలు. ఉదయం నుంచే శివాలయాలకు బారులు తీరిన భక్తజనం. సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు. కొత్త మంత్రి హాయంలోనైనా మారేనా ప్రాథమిక వైద్యశాలల దుస్థితి. చిత్తాపురంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం. అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు. వీకెండ్లో వందల సంఖ్యలో దొరుకుతున్న మద్యం ప్రియులు. ప్రభుత్వ ప్రచారాన్ని పెడచెవిన పెడుతున్న మందుబాబులు. తెలుగు ప్రజలకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేర్వేరుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మహాశివరాత్రి పెంపొందిస్తుందని గవర్నర్ పేర్కొనగా, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో తులతూగేలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దీవించాలని శివుడిని వేడుకుంటున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 11 మాస శివరాత్రిలో ఎంతో ఔన్నత్యం కలిగిన మహాశివరాత్రిని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రంగా జరుపుకుంటారని పేర్కొన్న జగన్, ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో వెలసిన 5వ శక్తిపీఠం శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుండే భక్తులు జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానాల ఘట్టాల వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివనామస్మరణతో దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ కార్యనిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో దాతలు భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పల్లె నుంచి పట్నం వరకు అన్ని చోట్ల శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావడంతో ఈ సంవత్సరం సోమవారం నాడే శివరాత్రి రావడంతో భక్తులు ఉపవాసాలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని శివాలయం ఉదయం 4 గంటల నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు శివాలయానికి పోటెత్తారు. అంగరంగ వైభవంగా మహాశివుడి రుద్రాభిషేకం జరుగుతుండగా వేడుకలు చూసేందుకు వేలాదిగా భక్తజనం మేము
ఒక 2 నిమిషాలు. శివాయ శివాయ హైదరాబాద్ మెహదీపట్నంలోని గుడిమల్కాపురంలో గల శివాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైనారు. సోమవారం శివరాత్రి రావడంతో అనేక మంది భక్తులు ఉపవాసాలతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉదయమే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రక్షణ శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారికర్ కు క్యాన్సర్ వ్యాధి మరింత తీవ్రమైందని రాష్ట్ర మంత్రి విజయ్ సర్దేశాయ్ వెల్లడించారు. క్లోమగ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం న్యూఢిల్లీ ఎయిమ్స్తో పాటు అమెరికా కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్యాన్సర్ పూర్తిగా తగ్గే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆయన గోవాలోనే ఉండి చికిత్స పొందుతూనే సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఆయన వ్యాధి మరింతగా ముదిరి తీవ్ర దశకు చేరుకుని సర్దేశాయ్ మీడియాకు వెల్లడించారు. యాదాద్రి జిల్లా చోటుప్పల్ మండలం మునుగోడు నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీలు అష్టకష్టాలు పడుతున్నారు. అరకొర సదుపాయాలతో ఎక్కడ చూసినా చెత్త ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంది. కేవలం చూడడానికి పరిమితమైన డాక్టర్లు, గర్భిణీల స్కానింగ్ పరికరాలు అందుబాటులో లేనందున డాక్టర్లు ప్రైవేట్ మరియు వారి అనుబంధ స్కానింగ్ కేంద్రాలకు పంపడం జరుగుతుంది. హాస్పిటల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు వరండాలోనే వైద్యం చేస్తున్నారు. వైద్యులు సకాలంలో హాజరు కాకపోవడంతో రోగులు ఎదురు చూసే పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంటుంది. ఉదయం 8 గంటలకు వచ్చినా 2 గంటల సమయం వరకు నిరీక్షణ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో వైద్యుల దర్శన భాగ్యం కావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆసుపత్రిలో వైద్యుల కొరత కూడా ఉంది. సంగట్పల్లి గ్రామం నుంచి వచ్చాం. మార్నింగ్ 6 గంటల వరకు ఇక్కడ వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ గత మా మిసెస్కి 3 మంత్స్ ప్రెగ్నెన్సీ చూస్తున్నాం. ఈమెకి ఎలాంటి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటి పరికరాలు ఏది కరెక్ట్ లేదన్నట్టు. ఓన్లీ ఒక యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ తప్పేసి వేరే టెస్టులు చేస్తలేరు సార్. ఇక్కడ చిన్న మా మిస్సెస్కి చిన్న ప్రాబ్లం ఉంది సార్. బీపీ ప్రాబ్లం ఉంది. 140 ప్లేస్ పోతుంది. ఓన్లీ 140 ప్లేస్కి జడ్జిఖానాకి రాస్తారు. ఐరన్ ఇంజెక్షన్స్ ఇట్లా పెట్టలేదు సార్. ఇక్కడ ఐరన్ ఇంజెక్షన్స్కి మేము పెట్టామా సంబంధం లేదు. ఏమన్నా అయితే మా మీద పడుతుంది అంటే ఒక పేషెంట్ సమస్య పరిష్కరించడానికి డాక్టర్స్ ఉండాలి. కానీ ఇంకా ఆ మాటలతో ఇంకా పేషెంట్కి బీపీ ఇంకా పేషెంట్ని వైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు సార్. ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్లో స్కానింగ్స్ ఇట్లా లేవు. ఒక చిన్న కనీసం చెకప్ చేసేటప్పుడు ఒక చిన్న స్కానింగ్ అని ఉండాలి. ఒక చిన్న స్కానింగ్ ఇట్లా లేదు హాస్పిటల్లో. ఇంకా చిన్న స్కానింగ్కి బయట, పెద్ద స్కానింగ్కి బయట. ఇక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ చౌటుప్పల్ గాంధీ పార్క్ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్కి రాస్తారు. అక్కడ చూపించుకోవాలంటే ఒక స్కానింగ్కి 1600, 1500 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ నిరుపేదలు. ఒక బ్లడ్ టెస్ట్కి 700 రూపీస్ కావాలి సార్. జిల్లా వైస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని
నేను వచ్చి కూడా అడిగితే వాళ్ళు అంత నిర్లక్ష్యంగా టోకన్ అంటే టోకన్ ఇవ్వను. ఇబ్బంది నిరుపేద వాళ్ళు వచ్చి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అని వచ్చి వాళ్ళు చూపించుకొచ్చేందుకు వస్తే అంత నిర్లక్ష్యం చేస్తుంది. స్కానింగ్ కూడా జరగలేదంటే ఇక్కడ ప్రైవేట్ స్కానింగ్ పంపించడానికి పంపిస్తారు. ఇక లావాదేవీలు ఏం జరుగుతున్నాయో ఇక వాళ్ళకే తెలుసు. అది కూడా మేము గట్టి చర్య తీసుకుంటాం. అఖిలపక్షాన్ని తీసుకొచ్చి కూడా ఈ హాస్పిటల్ ముట్టడిస్తాం, తప్పకుండా చేస్తాం. స్కానింగ్ ఏం లేవా మరి? బయటికి రాస్తారా ఎట్లా? బయటికి రాస్తారు. స్కానింగ్ లేదు, స్కానింగ్ మిషన్ ఏం లేదు. పరీక్షలు ఏమేం చేస్తారు మరి? ఇంజెక్షన్, బీపీ, షుగర్, బ్లడ్ పరీక్ష అవి చేస్తారు. జడ్జి కనుక రాశారు బ్లడ్ లేదన్న. నీకు బ్లడ్ లేదనా? మరి వీళ్ళకి ఏమైందంటే అక్కడ ఎందుకు రాశారు? ఇక్కడ కార్డు ఇవ్వరంటాయి. ఎన్ని నెలలకు వచ్చినా నేను లేట్ అయ్యి ప్రాబ్లం ఉంది. ఇక్కడ బ్లడ్ లేదు. నాకు బ్లడ్ లేకుంటే జడ్జి కనుక కార్డు ఇస్తారని చెప్పి మనసు నుంచే ఉంది. బులెటిన్లో ఓ షార్ట్ బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని చిత్తాపురం గ్రామంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం జరిగింది. ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనిత రామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రమేష్, భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాగా విగ్రహదాత డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా హాజరైనారు. ఇక అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటువంటి క్రమంలో ఇంతకుముందే ప్రవీణ్ కుమార్ గారు ఒక విషయాన్ని చెప్పాడు. అంబేద్కర్ గారికి గురువు బుద్ధుడు. బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు ఏమన్నంటే విగ్రహారాధన చేయకూడదని చెప్పారు. కానీ మనం ఈరోజు విగ్రహారాధనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి యావత్ భారతదేశం కూడా విగ్రహారాధనకే. కులాలుగా మతాలుగా వర్గీకరించుకొని మన ఎవరికి వాళ్ళు ఈయన మా నాయకుడు ఈయన మా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి పాలకులు ఆ రకంగా మనకు నూరిపోస్తున్నారు. కానీ ఒక్కటే చెప్తున్నా, జాతీయ నాయకుల్ని కులాలకు మతాలకు అంటగట్టేటువంటి సంస్కృతిని మనం పక్కకు జరపాలంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞాన సంపాదన రావాలంటే ఆ జ్ఞానాన్ని బోధనలో చేసే దాంట్లో తీర్చిదిద్దే దాంట్లో మనకు అభినవ్ అంబేద్కర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మనకు అందుబాటులో ఉండడం, దగ్గరలో ఉండడం, మన తెలంగాణ బిడ్డ కావడం అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు చదువుకునే రోజుల్లో చాలా కష్టపడి ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏపూరి సోమన్న గారి పాటలు విన్న తర్వాత
ఇంకా మాట్లాడడానికి ఏముండదు. ఆ పాట ఈ తరంతోనే కాదు, ఒక 100 తరాలకు కూడా విలువైన పాట, ఒక దిశా నిర్దేశం చేసే పాట. మీ దాంట్లో ఎంతమందికి విమానాలు కొనుక్కోవాలని ఉన్నది? ఒక్క తమ్ముడు ఎత్తిండు, అభిజ్ఞ ఎత్తింది, ఆనంద్ ఎత్తినావా? ఎత్తు బాబు. ఇంకెవరైనా విమానాలు కొనుక్కోవాలని అనుకుంటున్నారా? 2, 3. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 మినిస్టర్స్ క్వార్టర్స్ కు సమీపంలో ఉన్న ఇంద్రహస్త హోటల్ బలిండి బెలూన్స్ ఆన్ లిమిటెడ్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ పరిసర ప్రాంతం మొత్తం పొగతో కమ్ముకుపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 2 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పించారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మనుషులను కింద నుంచి ఇలా ఒక రౌండ్ వేసుకోదు మనుషులంతా. వీకెండ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మందుబాబులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పోలీసులు పెద్ద అడ్డంకిగా మారిపోయారని మందు ప్రియులు వాపోతున్నారు. హైదరాబాద్ రోడ్ నెంబర్ 45లో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్రైవ్లో అనేక మంది మందుబాబులు పోలీసులకు దర్శనమిచ్చారు. నగరంలో ఎన్ని డ్రైవ్లు నిర్వహించినా కూడా మద్యం ప్రియులు మాత్రం పోలీసుల చేతికి చిక్కుతూనే ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదంటూ ఎంత ప్రచారం చేసినా కూడా చెవికి పేను పారనట్టుగా వ్యవహరిస్తున్నారు మన మద్యం ప్రియులు. ఇందులో మహిళలు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆర్యవైశ్య క్లబ్ సికింద్రాబాద్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య హాజరై ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీరభద్రరావు గారు 2014లో ప్రెసిడెంట్గా వ్యవహరించారు. అలాగే అల్లాడి హరీష్ కుమార్ గారు 2015లో మన ప్రెసిడెంట్గా వ్యవహరించారు. నాగిల్ల శ్రీనివాసులు గారు 2016లో ప్రెసిడెంట్గా వ్యవహరించారు. అలాగే నల్లా రమేష్ కుమార్ గారు 2017లో ప్రెసిడెంట్గా వ్యవహరించారండి. మరి 1994 మొదలుకొని 2017 వరకు మన ఆర్యవైశ్య క్లబ్ సికింద్రాబాద్కి సేవలు అందించినటువంటి మన పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ఈ రజతోత్సవ వేడుకలో వారిని సత్కరించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. బూరుగు సూర్యప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరి ప్రెసిడెంట్స్ అందరినీ సత్కరించడానికి పాండు గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. బూరుగు సూర్యప్రకాష్ రావు గారిని, అలాగే కాశెట్టి రాజశేఖర్ గుప్తా గారిని కూడా, కసలగొట్టు రాజశేఖర్ గుప్తా. హైదరాబాద్ తాజ్ బంజారాలో 2 రోజుల పాటు నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో కన్నుల పండుగగా ప్రపంచ అందాలు అన్నీ ఒక్కచోట ఉన్నట్టు షో నిర్వహించారు. దేశవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు కలెక్షన్ షో నిర్వహించారు. కాగా ముద్దుగుమ్మలు ర్యాంప్పై వాక్ చేస్తూ వయ్యారాలు ఒలకబోస్తూ వీక్షితులను ఆకర్షించారు. ఇందులో భాగంగా ప్రముఖ అందాల నటి హంసానందిని ర్యాంప్ వాక్ చేస్తూ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. జాతరలో భాగంగా రాజన్న సన్నిధికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తడంతో వేములవాడ జనసంద్రంగా మారింది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రఖ్యాతిగాంచిన పరమశివుని దివ్యక్షేత్రం మరింత శోభాయమానంగా మారి భక్తులను అలరిస్తుంది. ఉత్సవాలలో భాగంగా దేవాలయంలో ప్రధాన మొక్కుబడి కోడి మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణతో వేములవాడ పుణ్యక్షేత్రం మార్మోగుతోంది. భక్తులు భక్తి పారవస్యంతో భళాశంకరుని దర్శించుకుని పులకించిపోతుండగా శ్రీ రాజరాజేశ్వరుడు లక్షలాది మంది భక్తజనులతో నీరాజనాలు అందుకుంటున్నారు. దీంతో వేములవాడ పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. రద్దీ దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించే అభిషేక పూజలను రద్దు చేశారు. సోమవారం మంగళవారాల్లో భక్తులందరికీ లఘు దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం శ్రీ రాజరాజేశ్వరునికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆయన వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు ఉన్నారు. ఉదయం స్థానిక గెస్ట్ హౌస్ నుండి ఊరేగింపుగా వచ్చిన వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వదించి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆదివారం నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు భక్తులు సోమవారం సాయంత్రం వరకు వేములవాడకు చేరుకుని మహాదేవుని సన్నిధిలో శివరాత్రి రోజున జాగరణ ఉంటే 366 రోజులు పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. సోమవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏకదాటిగా 3 గంటల పాటు జరగనున్న లింగార్చనతో రాజన్న సన్నిధి వేద ఘోషతో మార్మోగనుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ సమయంలో నిర్వహించే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అత్యంత వైభవంగా చేపట్టనున్నారు. ఆ సమయాన శివుడిని దర్శించుకుంటే నీలకంఠుని కరుణాకటాక్షాలు లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లను చేపట్టారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్న శివరాత్రి పూజలు. ఉదయం నుంచే శివాలయాలకు బారులు తీరిన భక్తజనం. సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు. కొత్త మంత్రి హాయంలోనైనా మారేనా ప్రాథమిక వైద్యశాలల దుస్థితి. చిత్తాపురంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం. అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు. వీకెండ్లో వందల సంఖ్యలో దొరుకుతున్న మద్యం ప్రియులు. ప్రభుత్వ ప్రచారాన్ని పెడచెవిన పెడుతున్న మందుబాబులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.